ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన నిర్ణయం పోలీసు వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలో పలు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు సిద్ధార్థ్ కౌశల్. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో లా అండ్ ఆర్డర్లో ఏఐజీగా పనిచేస్తున్నారు. వీఆర్ఎస్ తన వ్యక్తిగత నిర్ణయమని క్లారిటీ ఇచ్చారు సిద్ధార్థ్ కౌశల్. ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేయడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. కృష్ణా, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాలకు వైసీపీ హయాంలో ఎస్పీగా పనిచేశారు. ప్రజలకు చేరువగా ఉండేందుకు వాళ్లతో మమేకమయ్యారు. తన మార్గ పనితీరుతో సిద్ధార్థ్ కౌశల్ అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధానంగా బాధితులు నేరుగా తనను కలిసేందుకు సోషల్ మీడియా ఖాతాలలో యాక్టివ్గా ఉండేవారు. తన ఫోన్ నంబర్లు అందరికీ తెలియజేసి ఏ సమస్య అయినా తానే పరిష్కరించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం వల్ల సిద్ధార్థ్ కౌశల్ గురించి ఆయా జిల్లాల్లో పనిచేసిన ప్రజలందరికీ సుపరిచితం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాధాన్య పోస్టులో కొనసాగుతున్నారు. డీజీపీ కార్యాలయంలో ఏఐజీ లా అండ్ ఆర్డర్ పోస్టులో ఉన్నారు. పలు జిల్లాల్లో విధులు నిర్వహించిన సిద్ధార్థ్ కౌశల్ ను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందనేది వైసీపీ వాదన. సిద్ధార్థ్ కౌశల్ మాత్రమే కాకుండా అనేక మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టిందని, ఈ కారణంగానే ఐపీఎస్లు కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారని అంటోంది. జత్వాని కేసులో ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ తాత, విశాల్ గుండిలను అక్రమంగా నిందితులుగా చేర్చారని విమర్శిస్తోంది. వారికి ఇప్పటి వరకు పోస్టింగ్ లేకుండా సస్పెన్షన్లో ఉంచారని వైసీపీ చెబుతోంది. ఇదే సమయంలో కొందరు ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారని ఆరోపణలు చేస్తోంది. సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్ వెనక కూడా ఇదే కారణమనేది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వీఆర్ఎస్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి నేరుగా సిద్ధార్థ్ కౌశల్ తెరదించారు. తన రాజీనామా నిర్ణయం వెనుక వ్యక్తిగత కారణాలేనని, బలవంతపు కారణాలు, వేధింపులు ఏవీ లేవన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్నది కేవలం ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. ఏపీలో పనిచేసిన సమయంలో సహకరించిన ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఒక కొత్త మార్గంలో ప్రజలకు మరింత మెరుగైన సేవనందించడానికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటనలో వెల్లడించారు. అయితే ఆయన ఏ మార్గంలో ప్రజలకు సేవ చేయనున్నారు అనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు. అయితే సిద్ధార్థ్ కౌశల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. దాని మీద ఎటువంటి క్లారిటీ ఇంకా రాలేదు.